భక్తులకు పంచడం జరుగుతుంది. ఈ మహా సంకల్ప మానవీయులలో విషయంగా పాల్గొని స్వామివారి కంటే शिव ओं नमः शिवाय औषधमलयाय तिमिगळ तीर्க்கும் अरुणाचलमे पोற்றி हर ओं नमः शिवाय शिवं नमः शिवाय शिवं नमः शिवाय शिवं नमः शिवाय शिवं नमः शिवाय రుద్రాక్షలను కూడా శివాలయంలో ప్రదక్షిణంగా స్వామివారి దృష్టికి లోపలికి వెళ్ళాలి. అందరూ కూడా లోపల దేవాలయంలో ప్రదక్షిణంగా ఈ రుద్రాక్షలు స్వామివారి పండుగ పూజ ఉంటుంది. లోపలికి వెళ్ళాలి అందరూ కూడా. मधुसाक्षे कारकः भोगादिकं सर्वं स्वाभूतानापत्राभावस्वापुर्मापो कृताभापसम्राडापविराडापस्वराडापचन्दाभागे रजितविख्यातः पञ्चगङ्गाः प्रत्येकं पूजा द्रव्याणि सम्प्रोक्तदेवमात्मानम् ओं वत्सुनीते క్లుప్తంగా మ్యాటర్ స్పష్టంగా క్లుప్తంగా ఓం నమ శివాయ స్వామి. మహాశివరాత్రికి శ్రీశైలంలో జరిగే కార్యక్రమం 30 అడుగుల శివలింగ రుద్రాక్షని మనం నిర్మిస్తున్నాము. అదేవిధంగా సాక్షాత్తు పరమశివుడి యొక్క నీటి బిందు ఏదైతే ఉందో నేపాల్లో స్వయంభుగా అక్కడ పడింది. అక్కడి నుంచి
ఏర్పడిందే రుద్రాక్ష. ఆ రుద్రాక్ష అనేది స్వామివారు మాకు స్వప్నంలో చెప్పి రుద్రాక్షతోటి మహాశివరాత్రికి శ్రీశైలంలో 30 అడుగుల శివలింగ రుద్రాక్షను ఏర్పాటు చేసి నా క్షేత్రానికి ఎవరైతే వస్తారో భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఈ 20 లక్షల రుద్రాక్షలు ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా రుద్రాక్షను పంపిణీ చేయమని చెప్పి స్వామివారు నాకు సంకల్పం నాకు ఇచ్చారు. అదేవిధంగా నేను మా స్వామి గారు ఇద్దరం కలిసి నేపాల్ వెళ్ళి అక్కడే ఉండి 20 లక్షల రుద్రాక్ష తీసుకుని వచ్చి ఇక్కడ మన పొదిలి గ్రామమైన మహాశివరాత్రికి ఎట్టి పరిస్థితిలో కూడా ఈ కార్యక్రమాన్ని విజయంగా సంకల్పంగా చేయాలని సంకల్పంతో మేము కోరుకున్నాము. అదేవిధంగా ఈ రుద్రాక్షలు మన గోశాల ప్రాంగణంలో అక్కడికి 20 లక్షలు అక్కడే ఉంటాయి. అక్కడ కార్యక్రమంలో ఈ 5 లక్షల రుద్రాక్ష వాటి హోల్స్ చేయాలా, వాటి భక్తులు ఎవరైనా కానీ వచ్చి వాటికి సేవా కార్యక్రమంలో పాల్గొనవచ్చు. వాటికి హోల్స్ వేస్తాము, మాల రూపంలో కూడా ధరించాలన్నమాట. ఎవరైనా భక్తులు ఉంటే సేవకులు ఉంటే వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనగా కోరుతున్నాము. ఓం నమః శివాయ. సంవత్సరం కూడా ఈ 12 జ్యోతిర్లింగాలు కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్నాము. నెక్స్ట్ సంవత్సరం వచ్చరికి స్వామివారి స్వప్నంలో మనకు ఏ విధంగా అయితే నాకు చూపిస్తారో ఆ ప్లేస్ ను ఎంచుకొని జ్యోతిర్లింగాలు 12 కూడా ఆ యొక్క ప్లేస్ లో కూడా ఈ రుద్రాక్షలతోటి ఇంకా ముందుకి తీసుకెళ్తామని చెప్పేసి సంకల్పంతో నేను చెప్తున్నాను. ఈ కార్యక్రమం ఇంతటితో నేను ఆపను. 12 జ్యోతిర్లింగాలు కూడా అన్ని స్టేట్లో కూడా రుద్రాక్ష అనేది మన హిందూ మతం, మన సైంధవ మతం, సనాతన ధర్మం అనేది ముందుకు పోవాలని చెప్పేసి ఆ సంకల్పంతో ప్రతి ఒక్కరికి కూడా మెడలో రుద్రాక్ష అనేది ఉండాల సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. మీరందరూ కూడా నాకు సాయపడండి. స్వామివారి అనుగ్రహం మీ అందరూ కూడా ఉంటది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సౌత్ లో ఇప్పుడు దాకా ఎవరు కూడా చేయనటువంటి కార్యక్రమాన్ని స్వామివారు నాకు ఇచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో కూడా రావాల్సిందిగా మనస్ఫూర్తి కోరుతున్నా స్వామి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. భక్తుల సహకారం చాలా అవసరం. భక్తుల దగ్గర నుంచి కూడా వారిచ్చే వస్తు రూపేణ గానీ ధన రూపేణ గానీ స్వీకరించడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఓం నమః శివాయ. ఈ కార్యక్రమం ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అమరావతి న్యూస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులకి షేర్ చేయండి.